హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నీరీస్ కిచెన్. బాగున్నారా అండి? అందరూ బాగున్నామండి. మీరు అందరు బాగుండాలని దేవుని ప్రార్థిస్తున్నాము. మీ అందరూ మా వీడియోలు చూస్తున్నారండి, అందరికీ థ్యాంక్ యూ. నా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మీ అందరికీ. ఈరోజు వచ్చేసి మంచి ఒక కాల్షియం లడ్డుతో వచ్చినాము. కాల్షియం లడ్డు అంటే ఏంటమ్మా? నువ్వుల లడ్డు. ఎస్, నువ్వుల లడ్డు చేస్తున్నాము. మేము ఎట్లా చేస్తున్నామో చూడండి, మీరు కూడా చేయండి, చేసి మాకు కామెంట్ చేయండి. రండి, ఏమేమి కావాలో చూద్దాం. దానికి ఏం కావాలో మీకు కూడా తెలుసు కదా. నువ్వుల లడ్డుకి ఏం కావాలండి? నువ్వులు, బెల్లం, ఈ 2 ఐటెంలతోనే మనకు నువ్వుల లడ్డు అవుతుంది. 1 కిలో నువ్వులండి ఇవి. 1 కేజీ నువ్వులకి 3/4 కేజీ బెల్లం. కొలత వచ్చేసి కిలోకి 1/4 కిలో తక్కువ వేసుకోవాలి, అప్పుడు మనకు కరెక్ట్ క్వాంటిటీ అవుతుందండి. మీకు ఒకవేళ సరి సమానం వేసుకోవాలని అనుకుంటే లడ్డు కొంచెం మనకి లూజ్ అయిపోతుంది, అట్లా రాదు, మెత్తగా ఉంటాయి. ఇట్లయితేనే మనకు కరెక్ట్ పాకం వస్తుందండి. ఇప్పుడు మనము 5 కిలో నువ్వులైతే 3/4 కేజీ బెల్లం తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీన్ని పాకం చేసుకుందాం బెల్లంని. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, స్టవ్ ఆన్ చేసిన బెల్లం వేసుకున్న దాంట్లోకి కొన్ని నీళ్ళు వేసుకోండి. సగం గ్లాస్ వేసినాను చూడండి, చాలు, ఇంతకంటే ఎక్కువద్దు. మనకి పాకం వచ్చినాక మంచి బెల్లం తీసుకోండి. జిగుడు బెల్లం తీసుకుంటే మనకి లడ్డు అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు అసలు బెల్లం అయితే ఉంటుంది చూడండి, ఆ బెల్లం తీసుకోండి, అట్లా మంచిగా ఉంటుంది లడ్డుకి. ఏదైనా చెత్త ఉంటే కూడా జర నీళ్ళు కాగానే వడగట్టుకొని లడ్డు చుట్టుకోండి, అంతే. ఇప్పుడు మనకి అవి ఉంటాయి కదా, మనకి ఇప్పుడు ఏం లేదండి, పాకం రావాలి. పాకం వస్తే మన లడ్డూలు చుట్టుకోవచ్చు. ఇది కూడా చాలా పెద్ద పని కదండి, ఎందుకంటే పాకం తెలవాలి. పాకం కరెక్ట్ సెట్ అయితేనే మనకి లడ్డు కూడా మంచిగా చుట్టుకుంటుంది, అంతే. ఇప్పుడు మనం పాకం చేద్దాం. ఇది బెల్లం పాకము ఫస్ట్ రావాలి. కొంచెం ఇటు సైడ్ కూడా మనం నువ్వులు వేయించుకుందాం దూరగా. ఇటు సైడ్ నువ్వులు మనం మంచిగా దూరగా వేయించుకోవాలండి, ఎందుకంటే నువ్వులు వేపుకోవడంలోనే మనకి మంచిగా ఉంటాయి కదమ్మా. అది నువ్వులు మంచిగా ఎగితేనే మనం నములుతుంటే రుచి వస్తుంది, తినకొద్ది తినాలనిపిస్తుంటది. లేకుంటే నమ్ము పచ్చిగా ఉంటాయి నువ్వులు. మంచిగా వేయించుకోండి నువ్వులు అన్ని మంచిగా చిట్టపట నోట్లు వేసుకొని చూస్తే తెలుస్తుంది మనకు. అట్లా వేయించుకుంటేనే మనకి లడ్డు అనేది మంచిగా ఉంటదండి, టేస్ట్. నువ్వులు రుచి ఉండేది. మీరు నువ్వులు వేయించకుండా లడ్డు చేస్తే బాగుండదు, మరి అందుకే చెప్తున్నా నేను. మంచిగా మనం ఎట్లయితే కూరలకి ఎట్లా వేపుకుంటామో అట్లా మీరు మంచిగా వేపుకోండి. ఇటు సైడ్ నువ్వులు వేగుతున్నాయి, ఇటు సైడ్ పాకం అయిపోతుంది మనకి. ఈ మంచిగా వేగినాక మనం పాకం వేసి కలుపుకోవడమే, అంతే. ఇంట్రెస్ట్ చేయాలి, చేసేది ఏదో మనసు పెట్టి మంచిగా నేర్చుకొని మంచిగా చేసుకుంటేనే మనకు తినటందుకు మంచిగా ఉంటుంది. కొంచెము మనం ఇక ఇక్కడనే ఈ పొయ్యి దగ్గర మనము ఇంట్రెస్ట్గా మనం ఎట్లా చేస్తామండి అట్లా చేసుకోవాలి. ఇంట్రెస్ట్గా చేస్తేనే సక్సెస్ అవుతుంది ఏదైనా. ఇది లడ్డే కదా అని అనుకుంటాం, అది మంచిగా అయితేనే లడ్డు, అంతే, లేకపోతే కాదు. అదే కదా, అనుకున్నంత ఈజీ కాదండి ఏది అనుకుంటాం. కానీ ఇవన్నీ మనము నువ్వులన్నీ వేయించుకోవాలండి. మనకి ఇప్పుడు పాకంకి రెడీ ఉన్నదండి. మనకు కొంచెం ముదురు పాకమే ఉండాలి, లేత పాకం ఉంటేనేమో మెత్తగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఒక్కసారి చెక్ చేసుకుందాము, వచ్చిందా ఇంతవరకు. అస్సలు రాలేదండి ఇంకా మనకి. ఇట్లా మొత్తం ఇది అయిపోతుంది, ఇంకా రావాలి. కొంచెం అంతా పాకంలో మనము నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుంటే ఏమవుతుందంటే మనకి కొంచెము మంచిగా స్మూత్ టెక్స్చర్ వస్తుంది, తెలుసు కదా మీకు. ఒక 2 చెంచాల నెయ్యి వేస్తున్నాం మంచిగా. బుడగలు వచ్చేసినాయంటే కొంచెం చెక్ చేద్దామండి మనము. ఇంకా రావాలండి, ఇగో లేతగా వచ్చేసింది, ఇంకా మస్తు రావాలి. పాకం వచ్చిందొచ్చు చూడండి. సిమ్ చేసేసుకున్నా కొంచెం నేను. వచ్చింది చూడండి మనకు పాకం. ఇట్లా రావాలి అనగానే దగ్గరికి వచ్చేసేయాలి పాకము. అప్పుడైతే మనకు పాకం వచ్చినట్టు. చూడండి, పాకం వచ్చేసింది, అంతే. మనకు పాకం వచ్చింది చూడండి, ఇట్లా రావాలి. ఇట్లా వస్తేనే మనకి లడ్డు అనేది సూపర్గా ఉంటుంది. మనం ఇదే టైంలో ఇక నువ్వులు వేసుకుందాము. నువ్వులు వేసుకుంటున్నాను నేను అన్నీ.
మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా నువ్వులు పాకం అన్నీ కలుచుకోవాలి మనకి. ఎంబటే వేడి మీద ఉన్నప్పుడే కొంచెం చల్లారినాక ఇక మనం చుట్టుకోవడమే ఉంటుందండి. ఎక్కువ చల్లారితే మనకు మొత్తం గట్టిగా అయిపోతుంది. అది చూసుకోండి ఫస్ట్ కదమ్మా. తడి పెట్టుకుంటే చేయాలి. తడి పెట్టుకొని చేతికి ఇంకా తొందరగా లడ్డు చుట్టుకోవడమే మన పని ఇప్పుడు. అదన్నమాట. మొత్తం చూడండి ఇప్పుడు అంతా అయిపోయింది మనకి. కొద్దిగా చల్లారినాక ఇంకా మనం ఇక లడ్డు చుట్టుకోవడమేనండి. ఇంకా చూడండి పక్కన పెట్టుకుందాం. ఇంకా చల్లార్చుకుందాం కొంచెం అంతా, ఒక 5 నిమిషాలు. ఎక్కువ కూడా చల్లార్చుకోవద్దండి, ఎందుకంటే మళ్ళీ మనకు మొత్తం గట్టిగా అయిపోతుంది, రాయి అవుతుంది. ఇక చూడండి మనకు వేడి తలగొద్దు అని అంటే మీకు ఒక టిప్పు చెప్తున్నా నేను. 2 ఇట్లా గుంట గరిటెలు తీసుకొని, ఇట్లా గుంటాయి కదా మనం చారేసుకునే గరిటెలు, ఇగో నేను ఇట్లా అంటున్నాను మామూలుగా నార్మల్గా. అమ్మ దాన్ని రౌండ్ చేసేస్తున్నదండి, ఎందుకంటే మనకు కాలుతుందండి. ఇగో చూడండి అంతే, కొంచెము తడి పెట్టుకొని చేసుకోవడమే మన పని. చూడండి బాగుంది ఐడియా. మన చేతులు కాలకుండానండి ఈ ఐడియా. ఇగో చూడండి ఇక్కడ పెట్టేస్తున్నా, అమ్మ మళ్ళీ నార్మల్గా మళ్ళీ చుట్టేస్తుంది అంతే. చూసిరా అండి, మనం అన్ని లడ్డూలు ఇట్లా చుట్టుకోవాలా. మనము ఏదైనా ఒకటి ఐడియా చేసుకోవాలండి. సురుకు బెల్లం కదా, చేతులు మాత్రం చెప్తున్నాను కదండి ఎర్రగా అయిపోయి మైదాకు పండిపోయినట్టు వండిపోతాయి నువ్వుల లడ్డూలు చేసినప్పుడు. అందు గురించనే నేను మీకు ఇట్లా ఒక టిప్పు చెప్పిన. నేను కొంచెం నీళ్ళల్లో మళ్ళీ ఇది అద్దుకోవాలి, ఎందుకంటే మనకు లడ్డు అంటుకోకుండా. చూసిరండి ఇట్లా బాగుంది కదండి టెక్నిక్. మీరు కూడా ఫాలో కావండి నన్ను అంతే. కొంచెం మళ్ళీ నీళ్ళలో అద్దాలి, మళ్ళీ మనం లడ్డు చుట్టాల. మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి ఈ ఐడియా. నచ్చడం ఎందుకు, సురుకు పట్టకుండా. మరి చూడండి బాగుందా అండి ఐడియా, సూపర్ ఉంది కదా. అంతే అండి, నేనైతే ఇట్లా ప్లాన్ చేసుకున్నా. మీరు ఎట్లా ప్లాన్ చేస్తారో నాకు అమ్మ చేయగలుగుతుంది. నేనైతే ప్లాన్ చేసుకున్నాను, నువ్వు మెల్ల చేసుకో. చూడండి రండి మన లడ్డూలు, చిక్కనైన లడ్డూలు అట్లా చుట్టుకోవాలండి అంతే. మన నువ్వుల లడ్డూలు సురుకు ఆడుతూనే ఉంది ఆడ, అంటుకుంటుందండి. మరి ఏం చేద్దామండి, మనం లడ్డూలు తినాలంటే ఈ బాధ పడాల్సిందే. మనకు బోన్స్లో కాల్షియం రావాలంటే ఇంత మాత్రం చేయాల్సిందే కదండి. నేను అన్ని లడ్డూలు చుట్టినాక చూపిస్తానండి మీకు. తీసుకోండి మీకే లడ్డూలు, కాల్షియం లడ్డూలు, నువ్వుల లడ్డూలు. రోజు ఒక లడ్డు తిన్నామంటే మన బోన్స్కి ఎంత బలం తెలుసా అండి. ఈ లడ్డూలు చూడండి ఎంత చక్కగా అయినాయి కదా. నేను చెప్పిన టిప్పు, నువ్వులు అంటేనే బలం కదా. నేను ఏం టిప్పు చూపించినానండి, 2 గరిటెలు తీసుకోండి, 4 గరిటెలు వేడి మీద ఉన్నప్పుడే చుట్టేసుకోండి, లేకుంటే చేతులు కాలిపోతాయి, వేడిగా అయిపోయి పండిపోతాయి టమాటాలు. ఇగో చూడండి, ఓమో మస్తు వేడి ఉంటుంది అండో. వేడి ఉన్నప్పుడే బెల్లం కదా, వేడి ఎక్కువ ఉంటుంది. అదొక్కటి మనం కష్టపడితే మనకు మంచి ఎనర్జీ ఫుడ్, ఇది ఎనర్జీ స్నాక్ అంతే కదా. రోజు ఒక్కటి తినండి. మీరు కూడా బోన్స్లో బలం తెచ్చుకోండి, మంచి కాల్షియం తెచ్చుకోండి. మన నడుములకు బలం, మన లేడీస్కి అయితే చాలా మంచిదండి. నువ్వులు మనకు పనిచేస్తాయి ఆడవాళ్ళకు. తప్పకుండా మీరు చేసుకోండి, చేసి మాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చినాయి అనేసి అని. ఎంత బాగా వచ్చినాయి కదండి, చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అంతే అమ్మా. ఏందమ్మా ఇప్పుడు మా బిడ్డ తింటుంది, నేను తినా. అట్లా అంటే ఎట్లా అండి, తినాలి. నేను తినొచ్చా, ఆమె తినొచ్చు కదా. తిను. కామెంట్స్ చేయని వాళ్ళు ఉంటే సారీ అండి, లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా వంటలన్నీ మీ దానికి వస్తాయి కదండి, లేకపోతే రావు. ఛానల్ మాత్రం తప్పకుండా చూసుకొని నేర్చుకోండి, అంతే. మాకు కూడా సంతోషం. రానోళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళు ఏమంటలేను, తెలియని వాళ్ళు ఉంటారు కదా, చేసుకోండి మీరు కూడా. చేసి కామెంట్ చేయండి సరేనండి. అమ్మ టేస్ట్ చేయమ్మా, తీసుకోండి, టేస్ట్ చేయండి.
మేమైతే టేస్ట్ చేస్తున్నాం. సూపర్. నువ్వుల లడ్డు అంటేనే రుచి కదరా, తింటా ఉంటే మంచిగా అనిపిస్తుంది. చాలా బాగాయినాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చేసి. రేపటి వరకే గోడకేసి కొట్టినా కానీ వాళ్ళకి ఇప్పుడు మన వేడి వేడిగా ఉంది కదా, కొంచెం మెత్తగా ఉన్నాయి. అట్లా పలుగా అంటే రాళ్ళు కాదండి మమ్మ అంటుంది. ఆహా, తెల్లారి పాకం గట్టిగా అయిపోతుంది కదరా, అట్లా అంటున్నా. బాగుంటుంది, మజా వస్తుంది అప్పుడు. మనం నమ్ములుతుంటే అది రుచి అనిపిస్తుంది, కొంచెం మెత్తగా ఉంది వేడి మీద. బాగున్నాయి కదమ్మా. నువ్వుల లడ్డు బాగుండదా? సూపర్ అంటే సూపర్. సరే అండి, బాయ్ అండి. మరి బాయ్ బాయ్.